స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కంగనా రనౌత్ నటనతో కంటే కూడా వివాదాల వల్ల ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. బీజేపీకి ఇప్పుడు ఆమె పెద్ద ప్రమోటర్ కూడా. అంతేకాదు, లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి బరిలోకి దిగుతోంది. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుండి ఆమె పోటీ చేస్తున్నారు. మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా ట్వీట్ ద్వారా పంచుకుంది. నా ప్రియమైన భారత్, బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమైన మండి నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది హైకమాండ్ నిర్ణయం. పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నాను. నేను ఒక కార్యకర్తగా నమ్మకమైన ప్రజాసేవ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. అసలు కంగనా ఇక్కడి వరకు రాగలిగిందంటే గ్రేట్ అని చెప్పాలి. బాలీవుడ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఎన్నో అవమానాలకు గురైంది. అన్నీ తట్టుకొని ఎక్కడి వరకు ఎలా రాగలిగింది అనేది చూద్దాం. ఆదిత్య పంచోలి నుంచి హృతిక్ రోషన్ వరకు కూడా ఎన్నో వివాదాలతో కంగనా వార్తల్లో నిలిచింది. కానీ ఆమె బోల్డ్ కామెంట్స్ వెనుక కోపం, చిరాకు అన్నీ ఉంటాయంటారు దగ్గర వాళ్ళు. ఎందుకంటే ఆమె కెరీర్ మొదట్లో ఏ డైరెక్టర్ దగ్గరకు, నిర్మాత దగ్గరకు వెళ్ళినా కూడా, చివరికి హీరో దగ్గరకు వెళ్ళినా కూడా రాత్రికి వచ్చేయి మాట్లాడుకుందామంటూ ఓపెన్ గానే చెప్పేసేవారు. పైగా ఆమెకు అప్పుడు వయసు కేవలం 16 ఏళ్లు. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో 1987 మార్చి 23న పుట్టారు కంగనా. మధ్యతరగతి కుటుంబంలోనే పెరిగారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కంగనా బాంబ్లా అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. కానీ 16 ఏళ్ల వయసుకు వచ్చేసరికి ఆమెకు వెండి తెరపై మెరవాలని అనిపించింది. కానీ మోడలింగ్ లో అవకాశాలు పిలిచాయి. వెంటనే ముంబై వెళ్లిపోయింది కంగనా రనౌత్. వయసు తక్కువైనా కూడా ఆమెకు పూర్తి మెచ్యూరిటీ ఉంది. మొదట మోడలింగ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంతమంది స్నేహితుల ప్రోత్సాహంతో రాణించింది. ఎందుకంటే ఎలైట్ మోడలింగ్ ఏజెన్సీ కంగనా బ్యూటీ ఫిగర్ ను చూసి వెంటనే అవకాశాలు ఇచ్చింది. కాస్త డబ్బులైతే దొరికాయి. కానీ ముంబైలో ఒక చిన్న బాత్రూమ్ అంత గదిలో ఉన్న కంగనా కోరిక సినిమా నటి కావడం. మోడలింగ్ లో పెద్దగా డబ్బు రాలేదు, గుర్తింపు కూడా లేదు. అప్పటికే చాలా మంది పాతుకుపోయారు. అది చాలా చిన్న పరిశ్రమ అని కంగనాకు తర్వాత అర్థమైంది. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు 10,000 మాత్రమే ఉన్నాయి. కానీ అద్దె నుంచి హీరోయిన్ గా అవకాశాలు కావాలంటే మేకప్ వేసుకొని మంచి బట్టలు వేసుకునేందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో తాను నటి కావాలనుకుంటున్నానని కొన్ని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగింది కంగనా. అయితే ఊరు పేరు లేని ఆఫీసులో పనిచేసేవాడు కూడా రాత్రికి వస్తావా, వస్తే నీకు నిర్మాత దగ్గర ఛాన్స్ ఇప్పిస్తాను, డైరెక్టర్ దగ్గర అవకాశం ఇప్పిస్తానని సొల్లు చెప్పేవాడు. కానీ ఆ మాటలు ఆమె నమ్మలేదు. దీంతో రోజంతా ఏదో ఒకటి రోడ్డు మీద తినేసి బస్సుల్లో, ట్రైన్లో తిరుగుతూ ప్రయత్నించింది. అంతేకాదు, ఉదయాన్నే ఓ ఆఫీస్కి వెళితే వాళ్ళు సాయంత్రం వచ్చి కలవమంటే బస్ ఛార్జీలు, ట్రైన్ ఛార్జీలు అవుతాయని వీధిలోనే సాయంత్రం వరకు రోడ్డు పక్కన ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని వెయిట్ చేసేది కంగనా. అయితే ఓ దర్శకుడు కొత్త సినిమా కోసం కొత్త నటులను తీసుకుంటున్నాడని తెలుసుకుని వెళ్ళింది కంగనా. సదరు దర్శకుడు కంగనాను ఆడిషన్ చేశాడు. కానీ ఎంపిక చేయలేదు. సార్, నన్నెందుకు ఎంపిక చేయలేదు అని అడిగింది కంగనా. నీకు అందం ఉంది, అది పనికొస్తుంది. కానీ ఎమోషన్ను పలికించలేకపోతున్నావు, డైలాగ్ కూడా సరిగా రావడం లేదు, బొమ్మలా నిలబడితే ఎలా అన్నాడట. మరి నేనేం చేయాలని అమాయకంగా అడగడంతో కనీసం 6 నెలల పాటైనా ట్రైనింగ్ తీసుకో, పాత సినిమాలు చూస్తూ నటుల హావభావాలను ఇమిటేట్ చేయి, నటన అదే వచ్చేస్తుంది, ముందు ఆ పని చేయమన్నాడట. అయితే ఆ దర్శకుడి మాటలను కంగనా చాలా సీరియస్ గా తీసుకుంది. నటనే రానప్పుడు తననెవరూ తీసుకోలేరని గ్రహించి వెంటనే థియేటర్ ట్రైనింగ్ అరవింద్ గౌర్ గురించి తెలుసుకుంది. ఆ వెంటనే అతని దగ్గరకు వెళ్లి మిగతా వారితో కలిసి నటనలో శిక్షణ తీసుకుంది. ఆయన దగ్గర నటనలో మెలకువలు తెలుసుకున్నారు ఆమె. అయితే ఇక్కడే ఆమె జీవితం కూడా నాశనమైంది. చెడు స్నేహాలతో డ్రగ్స్ కి బానిసైంది కంగనా. ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడమే కాదు, ఫ్రీగా డ్రగ్స్ ఎవరిస్తే వారి దగ్గరకు వెళ్లిపోయేది. అలా మొత్తం జీవితం నాశనమయ్యే స్థితికి చేరుకుంది. ఎన్నో రాత్రులు ఎవరితో తిరిగిందో కూడా తెలియదు. అయితే ఓ రోజు మత్తు పదార్థాలు తీసుకున్న సమయంలో తన తల్లి సడన్ గా ముంబై వచ్చి కంగనాను చూసి కన్నీరు పెట్టుకుంది. కంగనా తల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆమె ఎంతో సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతోంది. ఈ రోజుకు కూడా రోజుకు కనీసం 8 గంటలు పొలంలోనే ఉంటుంది ఆమె. కంగనా కోట్లు సంపాదించినా కూడా తన పొలం అంటేనే తనకిష్టం.
అయితే ఆమె సడన్ గా వచ్చి ముంబైలో ఇలా మన బాత్రూమ్ అంతా కూడా లేని గదిలో మత్తులో జోగుతున్నావా, వెంటనే తన వెంట రావాలని బలవంతంగా తీసుకెళ్లిపోయింది తల్లి. కానీ వారిది మధ్యతరగతి జీవితమే. అలా ముంబై వదిలి వెళ్లిపోయింది కంగనా. కొన్నాళ్లకు మామూలు మనిషి అయ్యాక మళ్ళీ తన ముంబై వెళ్తానన్నారు. కానీ తల్లి వద్దంటే వద్దంది. తాము పెళ్లి చేస్తామని చెప్పారు. అప్పటికే 19 ఏళ్ళు వచ్చేసాయి. నువ్వు ఎప్పటి వరకు ముంబై వెళ్లి చేసిందేమీ లేదు. మేము పంపిన డబ్బులు వేస్ట్ చేయడం, మత్తు పదార్థాలకు బానిసవడం తప్ప అన్నారు. కానీ ఇక జీవితంలో నేను వాటి జోలికి వెళ్ళను. తనకు ఓ 6 నెలల సమయం ఇవ్వాలని కోరింది. అలా మళ్ళీ ముంబై వచ్చింది కంగనా. అప్పుడు తిరిగి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ మళ్ళీ దర్శకులు ఆమె అందం మీద కన్నేశారు. నిర్మాతలు కూడా అంతే. అప్పుడే ఆమె నిర్ణయించుకుంది తనకు మంచి అవకాశం వస్తేనే చూడాలనుకుంది. అప్పుడే దర్శకుడు అనురాగ్ బసు గ్యాంగ్స్టర్ మూవీకి ఛాన్స్ ఇచ్చాడు. సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోలతో ఎలా మెసులుకోవాలో నిర్ణయించుకున్న కంగనా బాలీవుడ్ భాషను అర్థం చేసుకుంది. ఇక ఇమ్రాన్ హష్మీతో చేసిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అప్పుడే కంగనాకు ఓ విషయం అర్థమైంది. అదే బాలీవుడ్ ఫార్ములా. అదేంటంటే నచ్చిన వారితో స్నేహం అన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్. పేరుకు స్నేహం, కానీ హీరోయిన్లతో ఎంజాయ్ చేసేందుకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు స్నేహం చేస్తారు. వారికి అవకాశాలు కూడా ఇస్తారు. అలానే నిర్మాత, నటుడైన ఆదిత్య పంచోలితో లవ్లో పడింది కంగనా. అప్పటికి అతని వయసు కేవలం 21 ఏళ్లే. కానీ వీలైనంత త్వరగానే బ్రేకప్ చెప్పేసింది. ఎందుకంటే తాగితే వాడు అసలు మనిషే కాదని బ్రేకప్ తర్వాత మీడియాకు చెప్పింది. బూతులు తిట్టడం, కొట్టడం చేసేవాడట. అయితే అప్పటికే బాలీవుడ్ లో పేరున్న పంచోలియా స్నేహమో మరోట, కానీ సినిమా ఛాన్సులు వరుసగా దక్కాయి. ఎందుకంటే మొదటి సినిమా గ్యాంగ్స్టర్ కు ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఓ లంహే, లైఫ్ ఇన్ ఏ మెట్రోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఫ్యాషన్ మూవీతో స్టార్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. మొత్తానికి కంగనకి ముందు డబ్బు సమస్య తీరిపోయింది. అవకాశాల కోసం ప్రతి బాలీవుడ్ వెధవతో తిట్లు, బూతులు, గదికి రమ్మనే పరిస్థితికి దూరం అయింది. ఎవరైనా తోక జాడిస్తే ఇంట్లో నీకు పెళ్ళాం లేదా అని మొహం మీద తిట్టేదట. దీంతో కంగనా నోటికి భయపడ్డ వారంతా ఆమెతో జాగ్రత్తగా ఉండేవారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, తను వెట్స్ మను లాంటి సినిమాలు కంగనాను బాలీవుడ్ లో నిలదొక్కునేలా చేశాయి. అయితే కైట్ సినిమాతో హృతిక్ రోషన్ తో నటించిన తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్స్ వచ్చిన ఆమె ముక్కుసూటితనంతో పెద్ద స్టార్లు భయపడ్డారు. అయితే క్వీన్ సినిమా తర్వాత కథల మొత్తం కూడా హీరోయిన్ సెంట్రిక్ గా ఉండే మూవీస్ ని ఎంపిక చేసుకుని ముందుకెళ్ళింది. ఈ మూవీకి కూడా జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆ తర్వాత రివాల్వర్ రాణి, కట్టి బట్టి, సిమ్రన్, ఇలా ప్రతి సినిమాలో తానే హీరోగా ఉంటూ బాలీవుడ్ స్టార్లకే ఎదురెళ్ళింది కంగనా. తనదైన నటనతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ సమయంలోనే హీరో హృతిక్ రోషన్ పై మనసు పారేసుకుంది. కానీ హృతిక్ ఆమెతో ఎంజాయ్ చేసి పక్కకు పెట్టాడనేది ఆమె ఆరోపణ. కానీ హృతిక్ మాత్రం నాకు కంగనాకు సంబంధమే లేదు, ఆమెను నేను షూటింగ్ సమయంలో తప్ప ప్రైవేట్ గా ఎప్పుడూ కలవలేదన్నారు. కానీ తమ మధ్య ఎన్నో మెయిల్స్ ద్వారా ప్రేమలేఖలు సాగాయని ఆమె కొన్ని రిలీజ్ చేసింది కూడా. దీంతో హృతిక్ కోర్టుకెళ్లాడు. చివరకు ఇద్దరు కాంప్రమైజ్ కావడంతో వివాదం సద్దమడిగింది. ఈ వివాదం తర్వాతే ఆమె బీజేపీకి దగ్గరయ్యింది. మోడీకి ఫ్యాన్ గా బీజేపీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టింది. ఇక తానే నిర్మాతగా సినిమాలు తీయడం స్టార్ట్ చేసింది కంగనా. ఇక మణికర్ణిక సినిమాను దర్శకుడు క్రిష్ తీసినా కూడా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంత సినిమాను ఆమె డైరెక్షన్ చేసి తనపై వేసేసుకుంది. ఈ వివాదం కూడా పెద్దదైంది. మరోవైపు మహారాష్ట్ర నాటి సర్కారు శివసేనపై విమర్శలు చేయడంతో ముంబై మున్సిపాలిటీ అధికారులు ఆమె ఇంటి ముందు ఉన్న ప్రాంతాన్ని కూల్చివేశారు. అనుమతులకు మించి కొత్తగా రూములు నిర్మించాలని కూలగొట్టేశారు. అప్పట్లో శివసేన వర్సెస్ కంగనా వివాదం కూడా జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శివ సైనికులు ఆమె మీద దాడికి దిగే పరిస్థితి తెచ్చుకుంది కంగనా. దీంతో కేంద్రం ఆమెకు సిఆర్పిఎఫ్ కమాండోలతో కేటగిరీ భద్రతను కల్పించింది. తెలుగులో ఎప్పుడో ఏక్ నిరంజన్ సినిమాలో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ సినిమాలు చేయలేదు. అయితే పూరి జగన్నాథ్ పోకిరి మూవీ కోసం ఆమెను కాంటాక్ట్ అయ్యారు. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. అయితే ఆ సమయానికి ఆమెకు పెద్దగా ఆఫర్లేమీ లేవు. ఇక ఆ తర్వాత అంతా కూడా కేవలం స్టార్ హీరోస్ లేకుండా కథలను నమ్ముకొని వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇప్పుడు ఎమర్జెన్సీ అనే సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఇది బీజేపీ ప్రొపగాండా సినిమా. బీజేపీ కోసం ఆమె ఎలాంటి పాత్రలైనా చేసేందుకు వెనుకాడట్లేదు. అయితే ఈ మధ్య దన్కట్, తేజస్ లాంటి వరుస ఫ్లాపులు మాత్రం కంగనాను బాగా వెనక్కి నెట్టాయి. ఇవి దారుణాతి దారుణమైన సినిమాలు. ఇటు రాజకీయంగా అటు సినిమా పరంగా కంగనా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే మొదట్లో ఆమె బీజేపీ టికెట్ పై రాజ్యసభకు వెళ్లాలనుకుంది. కానీ ఇప్పుడు ఆమె లోక్సభ అభ్యర్థిగా నిలబడుతోంది. ఏదేమైనా ఒక మధ్యతరగతి యువతగా 16 ఏళ్లకే ఇంటి నుంచి వచ్చేసిన కంగనా ఒంటరిగా తనకు తానుగా చిన్న వయసులోనే మోడలింగ్ చేసి ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకొని ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసై పూర్తిగా కెరీర్ ను వదిలేసుకుంది. కానీ ఆ తర్వాత తన
లక్ష్యం వైపు సీరియస్ గా ప్రయత్నించి సక్సెస్ అయింది కంగనా రనౌత్. ఇక కంగనా తల్లి ఎప్పటికీ కూడా పొలంలో పనిచేస్తూ ఉంటుంది. రోజుకి 8 గంటల పాటు పొలంలోనే ఉంటుందట ఆమె. 25 ఏళ్లకు పైగా టీచర్ గా పనిచేసిన ఆమె తన కూతురు మిలియనీర్ అయినా కూడా పల్లెటూరులోనే జీవిస్తోంది. ఇక కంగనా రనౌత్ బాలీవుడ్ కు కూడా ఎదురెళ్ళింది. ఎందుకంటే బాలీవుడ్ లో ఓ వర్గం కంగనాను తొక్కేయడానికి తెగ ప్రయత్నించారు. వారందరికీ ఎదురు తిరిగి నిలబడింది కంగనా. ఏ ఒక్కరు తన గురించి మాట్లాడినా సరే అస్సలు వదిలిపెట్టదు. అలా ఉండబట్టే ఇక్కడి వరకు వచ్చానని చెప్పుకొస్తుంది కంగనా. ఏదేమైనా ఎన్నికల్లో నిలబడడానికి ముందే ఆమె విజయం సాధించింది అని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.